హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నెహమియా. మీరు చూస్తున్నారు తెలుగు టెక్నో స్ప్రింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను రియల్మీ 3 Pro బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. 4K క్వాలిటీలో రికార్డ్ చేస్తున్నాను. సో వాళ్ళ వీడియోలో నేను ఈ రియల్మీ 3 Pro కెమెరా రివ్యూ అయితే చూద్దాం. కెమెరా ఎలా ఉంది, అన్ని కండిషన్స్లో నేనైతే చెక్ చేశాను. సో అన్ని కండిషన్లో మీకు ఫోటో శాంపుల్ చూపిస్తాను అండ్ మీకు అక్కడే చెప్తాను మీకు ఎట్లా ఉందో. నెక్స్ట్ కన్క్లూజను, సో ఇవన్నీ ప్రోస్ అండ్ కాన్స్ నేను ఏం చెప్పను. సో అక్కడే చెప్పేస్తాను మీకు ఆ షాట్ ఎట్లా ఉంది, ఏది తీస్తే బెటర్ వస్తుందని చెప్పేసి. సో ఫస్ట్ మనం స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే, బ్యాక్ సైడ్ ఇది డ్యూయల్ కెమెరా సెటప్ తోటి వస్తుంది. ఫస్ట్ ప్రైమరీ సెన్సార్ వచ్చేసరికి 60 MP సోనీ IMX519 సెన్సార్, అపర్చర్ ఆఫ్ 1.7 తోటి వస్తుంది. సెకండరీ సెన్సార్ వచ్చేసరికి 5 MP డెప్త్ సెన్సార్ f2.4 తోటి వస్తుంది. ఇది బ్యాక్గ్రౌండ్ బ్లరింగ్ ఆల్గారిథం కోసం వర్క్ అవుతుంది. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి 25 MP కెమెరా ఉంటుంది. f2.0 అపర్చర్తో వస్తుంది. బ్యాక్ కెమెరా ఉపయోగించి మీరు 4K 30 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. 720p 960 FPSలో స్లో మోషన్ వీడియో రికార్డ్ చేయొచ్చు. 1080p 240 FPSలో స్లో మోషన్ వీడియో రికార్డ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఫోటో శాంపుల్ చూద్దాం, దాని తర్వాత వీడియో శాంపుల్ కూడా చూద్దాం. ఫైనల్గా కంక్లూషన్ వచ్చేసరికి నేను అక్కడే ఇస్తాను. ఫైనల్గా నేను మళ్ళీ కంక్లూడ్ అయితే మాట్లాడను. ఫ్రెండ్స్, ఇది చూడొచ్చు, ఇది డే లైట్లో తీసిన శాంపిల్స్. సో ఇక్కడ చూడవచ్చు, ఇమేజ్ అయితే చూడడానికి బాగుంది. సో జూమ్ చేసి చూసినా కానీ మనకి డీటెయిల్స్ అయితే చూడవచ్చు. అక్కడ నా సైకిల్ మీద 1949 రాస్తుంది ముందు హ్యాండిల్ దగ్గర. సో అక్కడ మీకు అది జూమ్ చేసి చూసినా కానీ అక్కడ మీరు అదైతే చదవగలుగుతున్నారు, కొంచెం క్లియర్గానే ఉంది. నెక్స్ట్ ఈ పిక్చర్ చూడవచ్చు, నేను ఇది డైనమిక్ రేంజ్ చెక్ చేయడానికి కోసం తీసాను. సో ఇది నార్మల్ పిక్చరే. దాని తర్వాత మనకి HDR ఆన్ చేస్తే ఇక్కడ చూడొచ్చు, స్కైస్ అంతా మనకి బాగా కనపడుతున్నాయి నార్మల్ దాంతో కంపేర్ చేస్తే. సో ఇదే నేను మళ్ళీ క్రోమా బూస్ట్ పెట్టుకొని తీసాను. క్రోమా బూస్ట్ పెడితే మనకి ఇక్కడ చూడొచ్చు కలర్స్ అన్నీ కొంచెం సాచురేట్ అయినట్టు కనపడుతూ ఉన్నాయి. అండ్ ఇదే మళ్ళీ మనకి 64 MP షాట్ కూడా తీసాను నేను. సో చూడ్డానికి అయితే 64 MP అండ్ నార్మల్కి పెద్ద డిఫరెన్స్ అయితే నాకేం కనపడలేదు. జూమ్ చేసి చూసినా కానీ ఇక్కడ గేట్ చూడొచ్చు, సేమ్ ఒకటే డీటెయిల్స్ ఉన్నాయి. సో ఇక్కడ మొత్తం జూమ్ చేస్తే మీరు చూడొచ్చు, హోటల్ కుమార్ రెసిడెన్సీ అండ్ అక్కడ టెక్స్చర్ డిజైన్ ఉంది కదా. సో అది మొత్తం మీకు కొంచెం స్లైట్గా 64 MP కొంచెం బ్రైట్గా బెటర్గా కనిపిస్తుంది. సో ఇది నార్మల్ పిక్చర్. జూమ్ చేసి చూసినా కానీ పక్కన ఒక స్కూల్ అయితే ఉంది. సో అక్కడ మనకి ఇక్కడ జూమ్ చేసి చూసినా కానీ మనకి అక్కడ డీటెయిల్స్ అయితే కొంచెం కనపడుతున్నాయి. నెక్స్ట్ ఇది HDR. సో HDR చూడొచ్చు, కొంచెం బెటర్ ఉంది నార్మల్ తోటి కంపేర్ చేస్తే. సో కొంచెం ఎక్స్పోజర్ అయితే కంట్రోల్లో ఉంది. నార్మల్ పిక్చర్ చూస్తే బుల్స్ మరీ మనకు వైట్గా కనపడుతున్నాయి. ఇక్కడ చూడొచ్చు మీకు సైడ్ బై సైడ్ కంపేర్ చేస్తే. సో HDR అయితే మనకి బెటర్ ఉంది, న్యాచురల్ కలర్స్ అని చెప్పొచ్చు. అండ్ ఇది క్రోమా బూస్ట్, ఇది మరీ బెదిరేసినట్టుంది చూడడానికి అయితే. సో అండ్ ఇది నెక్స్ట్ 64 MP షాట్. సో 64 MP షాట్ అండ్ నార్మల్ షాట్ మీకు పక్కన పెట్టి చూస్తే ఇక్కడ 64 MP షాట్లో HDR పిక్ లాగా ఉంది చూడడానికి. సో ఇక్కడ చూడొచ్చు, మళ్ళీ నేను HDR అయితే ఇక్కడ టెస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడొచ్చు సన్సెట్ అవుతుంది మనకి ఇక్కడ. సో ఇది నార్మల్ పిక్చర్. సో సన్నే ఎక్కువ ఫోకస్లో ఉంది, మిగతా ఏరియాస్ అన్నీ మనకి కొంచెం డార్క్ అయిపోయినాయి. సో అక్కడ మనకి టెక్స్ట్ రాసింది ఒక మూలన. సో ఇక్కడ స్తంభం మీద చూడొచ్చు, అంతే ఇక్కడ మనకి టెక్స్ట్ రాస్తుంది. కొంచెం జూమ్ చేసి చూస్తే అవి మనకి అంత క్లారిటీ అయితే లేవు. ఇక్కడ HDR పిక్ పెడతాను. సో ఇది HDR పిక్. చూడడానికి అయితే మనకి చాలా బాగుంది, ఒక హాలీవుడ్ సినిమాటిక్ లుక్ అయితే వచ్చింది. సో షాడోస్ కూడా చూడొచ్చు, షాడో ఏరియాస్ కూడా మనకి బెటర్ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ పక్కన బిల్డింగ్ ఉంది కదా, సో అది చూడండి, రెండింటిని అబ్జర్వ్ చేయండి సైడ్ బై సైడ్. సో పక్కన బిల్డింగ్ అండ్ కలర్స్ ఇవన్నీ మనకి రియలిస్టిక్గా ఉన్నాయి HDRలో అయితే. సో అదే మనం నార్మల్ పిక్లో చూస్తే అవన్నీ వాష్ అవుట్ అయిపోయినాయి. అండ్ ఇక్కడ మళ్ళీ మనం టెక్స్ట్ని అయితే జూమ్ చేసి చూడొచ్చు. సో ఇక్కడ వసుధ అని ఉంది కదా, వసుధ బ్యూటీ పార్లర్ అది. సో ఇక్కడ స్తంభం మీద కూడా చూడొచ్చు, చెక్కిన టెక్స్ట్ కూడా మనకు కనపడుతుంది. సో HDR పిక్ అయితే ఇక్కడ చూడొచ్చు, HDR అయితే మీకు చాలా బాగా వర్క్ అవుతుంది దీనిలో అయితే నార్మల్ పిక్ తోటి కంపేర్ చేస్తే. నెక్స్ట్ మ్యాక్రో షాట్స్కి వస్తే ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మనకి ఫ్లవర్, ఇది నార్మల్ ఫోటో. సో జూమ్ చేసి చూసినా కానీ మీరు డీటెయిల్స్ చూడొచ్చు, మనకి కొంచెం షార్ప్గా ఉన్నాయి చూడడానికి డీటెయిల్స్ అయితే. సో ఇది చూడండి, క్రోమా బూస్ట్ ఆన్ చేసిన పిక్చర్ అయితే మరీ మనకి సాచురేట్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది. డీటెయిల్స్ విషయంలో మాత్రం ఎట్లాంటి తేడా లేదు, సేమ్ నార్మల్ పిక్చర్ ఎట్లా డీటెయిల్స్ అయితే క్యాప్చర్ చేస్తుందో సో అది కూడా ఇంతే డీటెయిల్స్ని అయితే క్యాప్చర్ చేసింది క్రోమా బూస్ట్. అండ్ ఇదిగోండి, ఇక్కడ మరీ రెడ్గా ఉన్నాయి ఫ్లవర్స్ అయితే.
డీటెయిల్స్ చూడొచ్చు. ఇది లోపల ఒక నార్మల్ పిక్చర్లో అయితే అది మనకు కనిపిస్తుంది, అది లోపల ఉంటుంది కదా, నెక్టార్ అంటారు. సో ఆ నెక్టార్ అయితే మనకు కనిపిస్తుంది నార్మల్ పిక్లో. అదే మనం క్రోమా బూస్ట్ ఆన్ చేసి అక్కడ మొత్తం మనకి బ్లాక్ అయిపోయింది. సో చూడొచ్చు, నేను జూమ్ చేసి చూపిస్తాను. మొత్తం అక్కడ బ్లాక్ అయిపోయింది, అక్కడ మనం ఏం చూడలేకపోతున్నాం, ఒక హోల్ లాగా ఉంది అది. నెక్స్ట్ మనం డే లైట్లో డీటెయిల్స్ విషయానికి వెళ్ళిపోతే ఇక్కడ చూడొచ్చు, మనకి నార్మల్గానే ఇవి మనకి క్లియర్గా కనిపిస్తుంది. జూమ్ చేసి చూసినా కానీ మనకి ఇంకా షార్ప్గా అయితే కనిపిస్తుంది. ఇక్కడ టెక్స్ట్ మొత్తం మనం చదవగలుగుతున్నాము. అండ్ నెక్స్ట్ మనం క్రోమా బూస్ట్ హ్యూమన్స్ మీద చూద్దాం, సో మనుషుల మీద. సో ఇక్కడ చూడొచ్చు, సో ఇది క్రోమా బూస్ట్ ఆన్ చేసి తీసిన పిక్చర్. సో ఇది చూడొచ్చు, మనకి ఎట్లా మనం ఎడిట్ చేసి పెట్టుకుంటాం కదా ఫేస్బుక్స్లో, ఇన్స్టాగ్రామ్స్లో, దగ్గర మనం కొంచెం ఎడిట్ చేసి లైట్గా ఎడిట్ చేసి అయితే పెట్టుకుంటాం, కలర్స్ బూస్ట్ చేసి. సో నార్మల్ పిక్చర్, క్రోమా బూస్ట్ ఆన్ చేసి తీసిన పిక్చర్ పక్కన మీరు చూడొచ్చు. ఎడిట్ చేసింది అలాగే ఉంది, క్రోమా బూస్ట్ పెట్టి తీసిన పిక్చర్ అయితే. సో మీరు కావాలంటే ఎడిట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మీరు ఇంకా జస్ట్ మీరు క్రోమా బూస్ట్ ఆన్ చేసి తీస్తే చాలు మీ దగ్గర ఈ ఫోన్ ఉంటే. నెక్స్ట్ మనం పోర్ట్రేట్ షాట్స్కి వెళ్ళిపోదాం. సో పోర్ట్రేట్ షాట్స్కి వెళ్ళిపోతే ఇది చూడొచ్చు. సో ఈ సిచ్యువేషన్లో చూసుకుంటే నాకు పోర్ట్రేట్ షాట్ అయితే ఎడ్జ్ డైరెక్షన్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ బ్లర్రింగ్ అంతా బాగుంది. స్కిన్ టోన్ మ్యాచ్ కావట్లేదు, నా నార్మల్ స్కిన్ టోన్ తోటి పోర్ట్రేట్ షాట్లో ఉన్న స్కిన్ టోన్ అయితే మ్యాచ్ కావట్లేదు. నా మొహం చూడొచ్చు, వామ్గా అయిపోయింది. సో నా ఆ తలుపు కలర్కి నా స్కిన్ టోన్ అయితే మ్యాచ్ అయిపోయింది. సో ఇక్కడ చూడొచ్చు నార్మల్ అండ్ పోర్ట్రేట్ షాట్ స్కిన్ టోన్స్ మీరు కంపేర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ పిక్చర్ చూడొచ్చు, ఇది అసలు ఏదో ఫేస్కి మేకప్ కొట్టినట్టుంది. అండ్ నెక్స్ట్ ఇంకా మనం లో లైట్ అండ్ ఇండోర్ లైటింగ్కి వెళ్ళిపోతే, సో ఇది లో లైట్. సో ఇక్కడ చూడొచ్చు, మనకి సీన్ అయితే చాలా బ్రైట్ చేసి చూపిస్తుంది. ఇక్కడ లైటింగ్ అయితే కొంచెం ఎక్కువ ఉంది, స్టూడియో లైటింగ్ కండిషన్. సో అయినా కానీ మన సీన్ అయితే కొంచెం బ్రైట్ చేసి చూపిస్తుంది. జూమ్ చేసి చూసినా కానీ కీబోర్డ్ మీద మీరు డీటెయిల్స్ చూడొచ్చు. అండ్ ఈ స్పీకర్ బాక్స్ మీద మీరు హోల్స్ చూడొచ్చు, ఈ స్పీకర్స్ మీద. సో మనకు అన్ని క్లియర్గా కనపడుతున్నాయి. ఇది వచ్చేసరికి నార్మల్ పిక్చర్ అండ్ ఇది వచ్చేసరికి పోర్ట్రైట్. సో ఇక్కడ చూడొచ్చు, లో లైట్లో పోర్ట్రైట్స్ ఇస్తే మీకు పోర్ట్రైట్స్ అయితే ఇట్లా వస్తుంది. ఇంకా మనం బయటకు వెళ్ళిపోయినట్లయితే, సో ఇక్కడ మనకి ఒక పోస్టర్ కనిపిస్తుంది, బ్యానర్. సో ఇక్కడ మనకి జూమ్ చేసి వస్తే ఇవేమి మనకైతే సరిగ్గా కనిపించట్లేదు. అదే మనం ఇదే సిచ్యువేషన్లో మనం హెచ్డిఆర్ ఆన్ చేసి చూడొచ్చు. హెచ్డిఆర్ ఆన్ చేస్తే ఇవన్నీ మనకి చాలా బాగా కనిపిస్తున్నాయి. సో అందరి మనం అయితే చదవగలుగుతున్నాము. సో అందరి రిజల్ట్స్ అయితే మనకైతే కనబడుతున్నాయి. సో ఇది వచ్చేసరికి నార్మల్. ఇక్కడ చూడొచ్చు గ్రూప్ ఆఫ్ కార్స్ ఉన్నాయి. సో ఇక్కడ నేను జూమ్ చేసి చూస్తే నాకు ఇక్కడ నెంబర్ చదవడానికి అయితే నాకు ఏం కనిపించట్లేదు. సో అదే నేను హెచ్డిఆర్ ఆన్ చేస్తే ఇక్కడ చూడొచ్చు, చాలా క్లియర్గా చదవగలుగుతున్నాం. ఇక్కడ చూడొచ్చు. సో నేను ఇంకా చీకటి పడడం కోసం నేను అక్కడ కానీ ఇంకా చీకటి పడిన తర్వాత హెచ్డిఆర్ ఆన్ చేసి సేమ్ పిక్ తీశాను. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కూడా మనకి డీటెయిల్స్ అయితే ఏమాత్రం మిస్ అవ్వట్లేదు. సో ఇది బ్యాక్ కెమెరా విషయానికి వస్తే, సో బ్యాక్ కెమెరాలో మనకు కొంచెం లైట్ ఉన్నప్పుడైతే మనకి అన్నీ మనకి బాగున్నాయి. హెచ్డిఆర్ కానివ్వండి, డీటెయిల్స్ కానివ్వండి, సో అన్నీ మనకి బాగున్నాయి. బ్యాక్ కెమెరా కొంచెం ఎక్కువ లైట్ ఉంటాయి. సో లైట్ లేకపోయినా కానీ మనకి సీన్ అయితే బ్రైట్ చేసి చూపించడానికి ట్రై చేస్తుంది. సో ఇక్కడ ఈ పిక్చర్ చూడొచ్చు మీకు. సో మీరు నైట్ స్కేప్ ఫోటో తీసేటప్పుడు మీరు కంట్రోల్ స్టేబుల్ హ్యాండ్స్తో తీయండి, మీకు హెచ్డిఆర్ కంటే బెటర్ పిక్చర్స్ అయితే వస్తాయి నైట్ స్కేప్లో. అండ్ ఇది ఫ్రెండ్స్ మనం బ్యాక్ కెమెరా ఫొటోస్ గురించి మాట్లాడుకుంటే చూడొచ్చు. సో ఇక్కడ టెక్స్ట్ అయితే నేను చదవగలుగుతున్నాను. సో ఇదే పిక్చర్లో నేను నైట్ స్కేప్కి వెళ్ళిపోతే ఇక్కడ చూడొచ్చు. సో నైట్ స్కేప్ కూడా మనకి బాగుంది, హెచ్డిఆర్ లాగే ఉంది దగ్గర, కాకపోతే ఇంకొంచెం షార్ప్గా అయితే చేసి చూపిస్తుంది. సో కొన్ని సిచ్యువేషన్స్లో హెచ్డిఆర్ ఫోటోనే బెటర్ అనిపిస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు హెచ్డిఆర్ నైట్ స్కేప్. ఇక్కడ చూడొచ్చు, ఇది వచ్చేసరికి నైట్ స్కేప్లో తీసిన పిక్చర్. ఇది వచ్చేసరికి నార్మల్, ఇక్కడ మనకి ఏం కనిపించలేదు బ్యానర్ అసలు. అండ్ ఇది వచ్చేసరికి హెచ్డిఆర్ ఆన్ చేసి తీసిన పిక్చర్. సో ఇక్కడ మనం కొంచెం టెక్స్ట్ అయితే మనం చదవగలుగుతున్నాము జూమ్ చేస్తే. సో అండ్ నెక్స్ట్ ఇదే నేను నైట్ స్కేప్ కూడా ఆన్ చేశాను. నైట్ స్కేప్ ఆన్ చేసి ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఈ రెండు నార్మల్ అండ్ హెచ్డిఆర్ రెండింటితో కంపేర్ చేస్తే మనకి ఇంకొంచెం బెటర్ ఉంది. కింద రోడ్డు కానీ, పోస్టర్ కానీ, బ్యానర్, సో ఇదంతా మనకి బాగా కనిపిస్తుంది హెచ్డిఆర్తో కంపేర్ చేసినా కానీ. అండ్ మీరు నైట్ స్కేప్ తీస్తున్నప్పుడు మనకి షట్టర్ లాగ్ అయితే చాలా ఉంటుంది, చాలాసేపు ఫోటోని అయితే రికార్డ్ చేస్తుంది. సో ఇట్లాంటప్పుడు మన హ్యాండ్స్ అయితే కొంచెం షేక్ అయినా కానీ డీటెయిల్స్ అయితే మిస్ అవుతాయి. సో అందుకనే ఎక్కువ సిచ్యువేషన్లో హెచ్డిఆర్ అయితే కొంచెం బెటర్ డీటెయిల్స్ ఉన్నాయి, ఎందుకంటే మనం ఎక్కువ హ్యాండ్స్ అయితే స్టేబుల్గా ఉండవు కాబట్టి. సో బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు స్లో మోషన్ వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు. సో ఇది స్లో మోషన్ వీడియో 960 FPS 720pలో రికార్డ్ చేసిద్ది. ఇక్కడ మనకి అంత డీటెయిల్స్ అయితే లేవు, ఎందుకంటే 960 FPS ఇది సాఫ్ట్వేర్ బేస్డ్. హార్డ్వేర్ పరంగా 960 FPS అయితే ఇది సపోర్ట్ చేయదు. 710 720p 240 FPS శాంపుల్ కూడా చూడొచ్చు.
ఫ్రెండ్స్, ఈ వీడియో నేను రియల్మీ 3 Pro బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. 4K క్వాలిటీలో రికార్డ్ చేస్తున్నాను. ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ వస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు 4Kలో స్టెబిలైజేషన్ ఎలా ఉందో. నేను నడుస్తున్నాను అటు ఇటు. ఫోన్ నాకు ఒక 2 feet దూరంలో ఉంది. సో ఇక్కడ ఆడియో క్వాలిటీ అండ్ వీడియో క్వాలిటీ మీరు ఎలా ఉందో ఇక్కడ మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో నేను రియల్మీ 3 Pro బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. 1080p క్వాలిటీలో రికార్డ్ చేస్తున్నాను. డైలీ కండిషన్ ఈవినింగ్ ఒక 5 అవుతుంది, 5:30 అవుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ వస్తుంది. ఆడియో క్వాలిటీ ఎలా ఉందో మీరు ఇక్కడ జడ్జ్ చేయొచ్చు. ఒకవేళ మీరు మైక్ లేకుండా ఆడియో రికార్డ్ చేయాలంటే ఇట్లా ఉంటుంది. అండ్ బ్యాక్ కెమెరాతో మిమ్మల్ని మీరు రికార్డ్ చేసుకోవాలంటే ఇట్లా ఉంటుంది. 1080p ముందు 4K కూడా చూపించాను. సో ఇట్లా ఉంటుంది వీడియో క్వాలిటీ. రియల్మీ 3 Pro బ్యాక్ కెమెరా 4Kలో రికార్డ్ చేస్తున్నాను. సో 4Kలో మీకు వీడియో క్వాలిటీ అయితే ఇట్లా ఉంటుంది. లైట్ అయితే ఇక్కడ చాలా తక్కువ ఉంది. సో ఆల్మోస్ట్ లైట్ అయితే ఫెయిల్ అయిపోయింది. ఈవినింగ్ 7 అవుతుంది. సో ఇక్కడ మీరు వీడియో క్వాలిటీ ఒకసారి చెక్ చేయొచ్చు ఎలా ఉందో. సో ఈ వీడియోలో ఎంత నాయిస్ ఉందో కూడా మీరు చెక్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో నేను రియల్మీ 3 Pro బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. ఈవినింగ్ 7 అవుతుంది. దగ్గర ఆల్మోస్ట్ లైట్ అయితే ఫెయిల్ అయిపోయింది. నేను ఏ లైట్ సపోర్ట్ కూడా తీసుకోలేదు. నేచర్ లైట్ ఇది ఇదంతా. సో ఇక్కడ 1080p 60fps శాంపుల్ ఇది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ వస్తుంది. అండ్ వీడియో క్వాలిటీ కూడా ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో నేను రియల్మీ 3 Pro బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. స్ట్రీట్ లైటింగ్ కండిషన్ 1080p క్వాలిటీలో రికార్డ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ లైటింగ్ అయితే చాలా తక్కువ ఉంది. సో దాదాపు మనకి ఇక్కడ లైట్ అయితే లేదు. ఇంకా లో లైటింగ్ వెళ్ళిపోతున్నాను చూడొచ్చు. సో ఇక్కడ ఇంకా స్ట్రీట్ లైటింగ్ కండిషన్ చెప్పచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో నేను 4Kలో రికార్డ్ చేస్తున్నాను. ఇప్పుడు 4K 30fpsలో. సో చూడొచ్చు లో లైటింగ్ కండిషన్లో ఆల్మోస్ట్ స్ట్రీట్ లైటింగ్ కండిషన్. సో ఇక్కడ నుంచి నాకు ఒక లైట్ వస్తుంది, చిన్న లైట్, స్ట్రీట్ లైట్. సో ఈ లైటింగ్ కండిషన్లో మీకు వీడియో క్వాలిటీ ఎలా ఉందో మీరు ఎక్కడైతే చూడొచ్చు. అండ్ స్టెబిలైజేషన్ కూడా చూడండి. ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఇంప్లిమెంట్ చేశారు. సో ఇప్పటిదాకా నేను నడిచాను. స్టెబిలైజేషన్ ఎలా ఉందో ఇక్కడ మీరు జడ్జ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఫ్రంట్ కెమెరా విషయానికి వెళ్ళిపోతే, ఫ్రంట్ కెమెరా ఇది ఫస్ట్ చూడొచ్చు. ఇది లో లైట్లో తీసాను. సో లో లైట్లో కూడా మనకి నా ఫేస్లో డీటెయిల్స్ చూడొచ్చు. ఫేస్ అంతా మనకి చాలా షార్ప్గా అయితే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇదిగోండి, ఇది పోర్ట్రేట్ షాట్స్. ఆ ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్ ఇక్కడ కూడా చూడొచ్చు. కొంచెం లైటింగ్ ఎక్కువ ఉంటే మీకు మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. సో ఫ్రంట్ కెమెరా మనకి ఒక్కటే ఇష్యూ నాకు కనపడింది ఏంటంటే, సో ఏదైనా బ్యాక్గ్రౌండ్ నుంచి లైట్ వస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ అంతా ఓవర్ ఎక్స్పోజ్ అవుతుంది. ఈ పిక్చర్ చూడొచ్చు మీరు. అదే ఫ్రంట్ కెమెరాలో హెచ్డిఆర్ ఆన్ చేసి మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ అంతా మీకు బెటర్ ఉంది. సో రెండు పిక్చర్స్ మీరు కంపేర్ చేసి చూసుకోవచ్చు ఎంత డిఫరెన్స్ ఉందో హెచ్డిఆర్ ఆన్ చేసి తీసిన పిక్చర్కి, ఆన్ చేసి తీసిన పిక్చర్కి. ఇక్కడ మీరు కొన్ని శాంపిల్స్ చూడొచ్చు. ఫ్రంట్ కెమెరా అయితే చాలా బాగుంది. అండ్ లో లైట్కి వెళ్ళిపోతే ఫ్రంట్ కెమెరా సో ఇక్కడ చూడొచ్చు మనకి సీన్ అంతా బ్రైట్ చేయడానికి చూపిస్తుంది, కానీ మనకు అంత డీటెయిల్స్ అయితే లేవు. సో కొంచెం బెటర్ ఉంది. మా ఫ్రెండ్ ఫేస్లో డీటెయిల్స్ చూడొచ్చు కొంచెం గుళ్ళలో. సో అవన్నీ మీకు కనిపిస్తున్నాయి. సో కానీ అంత డీటెయిల్స్ అయితే లేవు మరి. సో ఇంతకంటే మనం ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. సో ఎందుకంటే అక్కడ మనకి చాలా లైట్ అయితే లేదు, అసలు లైట్ అయితే లేదు. అది మనకి చాలా బ్రైట్ చేసి చూపిస్తుంది. ఇంకా కొన్ని శాంపిల్స్ కూడా చూడొచ్చు ఇక్కడ మీకు. సో ఇది లో లైట్లో పోర్ట్రేట్ షాట్ తీసాను. సో పోర్ట్రేట్ షాట్స్ మీరు లో లైట్ తీయాలంటే ఇట్లా ఉంటుంది. వీడియో నేను రియల్మీ 3 Pro ఫ్రంట్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను 1080p క్వాలిటీలో. సో మిమ్మల్ని మీరు రికార్డ్ చేసుకోవాలంటే ఇట్లా ఉంటుంది. ఈవినింగ్ 5 అవుతుంది టైం వచ్చేసరికి. అండ్ ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. సో మీరు వ్లాగ్స్ రికార్డ్ చేయాలంటే ఇట్లా ఉంటుంది. ఫ్రంట్ కెమెరాలో స్టెబిలైజేషన్ ఉందా లేదా ఏం ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సెట్టింగ్స్లో కూడా నాకు స్టెబిలైజేషన్ అయితే ఏం కనపడలేదు. సో డే లైట్లో వీడియో క్వాలిటీ అయితే ఇట్లా ఉంటుంది. ఫ్రంట్ కెమెరాది 1080p క్వాలిటీలో. ఫ్రెండ్స్, ఈ వీడియో నేను రియల్మీ 3 Pro ఫ్రంట్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను 1080p క్వాలిటీలో. లైట్ అయితే ఇక్కడ మనకి చాలా తక్కువ ఉంది. ఆల్మోస్ట్ లైట్ అయితే ఫెయిల్ అవుతుంది. సో టైం వచ్చేసరికి దగ్గర 7 అయితే అవుతుంది. సో సమ్మర్ కాబట్టి మనకి ఇంకా కొంచెం లైట్ అయితే ఉంది. నాకు కనిపిస్తుంది ఏంటంటే కొంచెం బ్రైట్ చేసి చూపిస్తుంది సీన్ అయితే. ఇంత బ్రైట్ అయితే లేదు మీకు వీడియోలో అంత బ్రైట్ అయితే. సో ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ వస్తుంది. ఆడియో క్వాలిటీ కూడా ఇక్కడ మీరు జడ్జ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో నేను రియల్మీ 3 Pro ఫ్రంట్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను 1080p క్వాలిటీలో. దాదాపు నైట్ స్ట్రీట్ లైటింగ్ కండిషన్ అని చెప్పొచ్చు. బట్ ఇక్కడ ఒక ట్యూబ్ లైట్ అయితే ఆన్ చేస్తుంది. రియల్మీ 3 Pro ఫ్రంట్ కెమెరా స్ట్రీట్ లైటింగ్ కండిషన్లో మీరు వీడియో రికార్డ్ చేయాలంటే ఇట్లా ఉంటుంది. సో అది ఫ్రెండ్స్ రియల్మీ 3 Pro కెమెరా రివ్యూ అయితే. సో మీకు ఎలా ఉంది, మీకు ఏ యూజెస్ని బట్టి ఈ కెమెరా మీకు సరిపోతుంది, ఏ యూజెస్లో మీకు ఈ కెమెరా సరిపోదు. సో ఇదంతా మీరు ఈ కెమెరా రివ్యూ చూసి అయితే డిసైడ్ అవ్వండి. సో ఈ వీడియోకి అయితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా వీడియో షేర్ చేయండి. ఇట్లాంటి టెక్నాలజీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్యూచర్లో ఇట్లాగే టెక్నాలజీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకోసం నేను ఎంతో తీసుకురాబోతున్నాను. దిస్ ఈజ్ యువర్ నేమ్, signing off. Have a nice day.